హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును కాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు నామమున వందనములు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 16 అధ్యాయము 26వ వచనం. కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వానిని తొందర పెట్టును. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ప్రపంచములో మానవ శరీరములో ఉన్న అవయవాలన్నిటికంటే పని చేయని అవయవం ఒకటి ఉంది. చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు అన్నీ పనిచేస్తాయి. అయితే పని చేయని అవయవం ఒకటి ఉంది. అదే ఏంటంటే ప్రియులారా, వాని కడుపు. పొట్ట ఏ పని చేయదు. ఒకసారి అవయవాలన్నీ కూడా పొట్ట మీద అలిగి, మేమందరం పనిచేస్తుంటే నువ్వు కూర్చొని తింటున్నావని అవి ఏం చేశాయంటే పొట్ట మీద అలిగాయి. అలాగ అలగటం ద్వారా ఏం జరిగిందంటే పొట్ట మేము అన్నం తినమని నోరంది, నీళ్లు తాగమని నోరంది. ఈ విధంగా చేయడం ద్వారా పొట్ట మీద అలిగి చేసిన ఈ పనులను బట్టి శరీరం అంతా కృషించిపోతుంది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి, చెవులు వినబడట్లా, చేతులు తిమ్మిర్లు ఎక్కుతున్నాయి, కాళ్ళేమో నడవలేకపోతున్నాయి. దీని అంతటి కారణం ఏంటంటే అవయవాలన్నీ పొట్ట మీద అలిగాయి. అప్పుడు అవి గ్రహించాయి, అయ్యో మనం ఎంత పొరపాటు చేశాం. పొట్ట లేకపోతే మనకి ఈ అవయవాల్లోనికి శక్తి ఎలాగొస్తుంది? మనం తినే ఆహారం పొట్టలోనికి వెళ్ళి అది అరిగి అవయవాలన్నిటికీ శక్తిని మరి ఇస్తేనే కదా మనం పని చేయగలిగిందని గ్రహించాయి. కాబట్టి ప్రియులారా, మానవుని శరీరంలో ఉన్న పొట్ట ఏ పని చేయకపోయినా, అది లేకపోతే శరీరంలో ఉన్న అవయవాలకి శక్తి ఉండదు. అందుకే దేవుని వాక్యములో 26వ వచనంలో మనం చూస్తున్నాం, కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించను. కాబట్టి ఆకలే మన చేత కష్టం చేస్తుంది. ఈరోజు ఉదయకాలమే లేచి పనికి వెళ్ళేవాడు, కూలికి వెళ్ళేవాళ్ళు, ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు, వ్యాపారానికి వెళ్ళేవాళ్ళు, వ్యవసాయానికి వెళ్ళేవాళ్ళు, లేక ఆయా చేతు పనులకు వెళ్ళేవాళ్ళు దేనికి వెళ్తున్నారు? కష్టపడి పని చేయడానికి, తద్వారా వారు జీతము పొందడానికి, తద్వారా వారు మేలు అనుభవించి లేని పక్షంలో వాని కడుపే వాడిని తొందర పెడుతుంది. ఏ పని చేయకుండా పడుకున్నాయంటే లే అని చెప్పి వాని కడుపే వాడిని తొందర పెడుతుంది. తద్వారా ఉదయాన్నే లేవడంతో వారు ఆయా పనులకు మానవ జాతి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియ స్నేహితులారా, కాబట్టి మన కష్టము మనకు ఆహారాన్ని పెడుతుంది. ఒకవేళ మనం కష్టం చేయకపోతే మన కడుపే మనం తొందర పెట్టి కష్టము చేయించేటట్లుగా చేస్తుంది. అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా మన ఆత్మ మనకి ఆలోచనలు చెప్తుంది. దేని కొరకు? ఆధ్యాత్మిక ఆహారం తినమని. ఎవరైతే ఆధ్యాత్మిక ఆహారం వచ్చి ఆ దేవుని యొద్ద తింటారో వారు ఆత్మీయ జీవితాలు బాగుంటాయి. వారు మరి దేవుని కొరకై ప్రయోజకులుగా ఉంటారు. కాబట్టి మనల్ని ప్రేరేపించేది మన ఆత్మ. ఈ ఆత్మకు ఎవరైతే లోబడతారో వారు ఆరోగ్యకరంగా ఉంటారు. అందుకే లేఖనాల్లో వినుటకు చెవులు గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వింటాడు. విన్న వెంటనే ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యము ద్వారా చురుకుదనం వస్తుంది. చురుకుదనము ద్వారా దేవునికి ఒక ప్రయోజకుడైన వ్యక్తిగా ఉంటాడు అనేదే దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. దేవుని యొక్క లేఖనాలకు
మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. పరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన 26వ వచనం అనేకుల మధ్యలో ఆశీర్వాద కారణంగా ఉండగలుగుటకు, ఆధ్యాత్మిక మేలు వారు పొందగలుగుటకు దైవ గ్రంథములో అనేకమైన విలువైన మాటలు ఉన్నాయి. ఎంతో సత్యవేద గ్రంథమని ప్రజలు గ్రహించుటకు నీ వాక్యమును ముద్రించమని యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు దీవించుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.